నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు సాగిన ఈ ఐటీ సోదాలో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం తమ వాహనంలో దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్కు ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. ఆర్థిక లావాదేవీలపై దిల్ రాజును ఐటీ అధికారులు విచారించే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, మొత్తంగా 4 రోజుల పాటు సుదీర్ఘంగా దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ఈరోజు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, అంటే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని అయితే ఈ ఐటీ సోదాలు కొనసాగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప 2 లాంటి సినిమాలు ఎలాంటి కలెక్షన్లు వసూలు చేసి కూడా మనకు తెలుసు. తర్వాత దిల్ రాజు మొత్తం తెలంగాణలో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు సంబంధించిన అధినేతగా ఉన్నారు. ఆ దిల్ రాజుకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంబంధించిన ఆఫీస్ తో పాటు పలు సినిమా ప్రొడ్యూసర్ సంబంధించిన నివాసాల్లో కూడా ఈ సోదాలు కొనసాయి. మ్యాంగో లాంటి చాలా పెద్ద నిర్మాణ సంస్థ, ఇట్లా మైత్రి మూవీ మేకర్స్, ముఖ్యంగా పుష్ప సంబంధించినటువంటి పుష్ప 2 సంబంధించి ఏదైతే నిర్మాత సంస్థ ఉందో ఆ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన నిర్మాణ సంస్థ ఆఫీసుల్లో వారి కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగాయి. అయితే దిల్ రాజు నివాసం సంబంధించి ఈ రోజు తెల్లవారుజామునే నివాసం సంబంధించి మాత్రం మళ్ళీ అధికారులు చేరుకున్నారు. చేరుకుని ఇంతవరకు కూడా ఒక గంట క్రితం వరకు కూడా ఆ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేస్తున్నారు. మొన్న మనం చూసాం, ఆయన బ్యాంకు సంబంధించిన ఏదైతే లాకర్స్ కూడా ఓపెన్ చేసి మరి పరిశీలించారు. అయితే ఆదాయానికి సంబంధించి ఇటు ట్యాక్స్ అంటే పన్ను రూపంలో వచ్చే దానికి సంబంధించి చాలా తేడా ఉన్నట్టుగా కొంత అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన క్వశ్చన్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దిల్ రాజును ఆయన శ్రీనగర్ ఉన్నటువంటి ఆయన ఎస్ఈసి ఆఫీస్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ కూడా మళ్ళీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజుకు సంబంధించిన పత్రాలకు ఆయన ముందు పెట్టి మరి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఈ ఆదాయానికి సంబంధించి, తర్వాత ట్యాక్స్ సంబంధించి చెల్లింపుల విషయంలో మాత్రం తేడాలకు సంబంధించి ఆయనను క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక్కడ కూడా జిల్లా నివాసాలు కూడా మరి కాసేపట్లోనే సోదాలు ముగుస్తాయనే విషయం తెలుస్తుంది. ఏదేమైనా ఈ 4 రోజుల పాటు జరిగిన సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను అందరి ఇళ్లలో కూడా అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఈ రోజు అంటే ఉదయం మిగతా నిర్మాణ సంస్థలకు సంబంధించిన నివాసాల్లో ఆ యొక్క సోదాలు ముగిశాయి. కానీ ఇప్పుడు జిల్లా ఆఫీస్ లో మాత్రం కంటిన్యూగా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ. నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు సాగిన ఈ ఐటీ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం తమ వాహనంలో దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్కు ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. ఆర్థిక లావాదేవీలపై దిల్ రాజును ఐటీ అధికారులు విచారించే ఛాన్స్ ఉంది. ఏకకాలంలో దిల్ రాజు ఇల్లు, ఆఫీస్తో పాటు బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 రోజులుగా జరుగుతున్న ఈ సోదాలు ఈరోజు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరొకసారి విచారించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా 4 రోజుల పాటు దిల్ రాజును విచారించిన ఐటీ అధికారులు ఈరోజు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్కి దిల్ రాజును తమ వాహనంలోనే తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రైట్, ప్రస్తుతం దిల్ రాజు ఆఫీస్ వద్ద నుంచి మా ప్రతినిధి సుప్రియ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుప్రియ, చెప్పండి, మొత్తంగా ఐటీ సోదాలు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రాజేంద్ర, గత 4 రోజుల నుంచి దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మొదటి రోజు ఐటీ సోదాలు చేసినప్పుడు టాలీవుడ్ నిర్మాతల ఇంట్లో కూడా జరిగాయి. సుకుమార్, మ్యాంగో మూవీస్ కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. అయితే దిల్ రాజు వాళ్ళ ఇంట్లో అయితే ఈ రోజు 4గో రోజుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే నివాసంలో ఐటీ సోదాలు కొనసాగాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే బంజారా హిల్స్ లోని సాగర్ సొసైటీ దగ్గర ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎస్బీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేశారు. ప్రధానంగా పుష్ప 2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. అయితే పుష్ప 2 సినిమా బడ్జెట్ వచ్చిన ఆదాయంపై అధికారులు కూడా ఆరా తీశారు. ఈ ఏవైతే బడ్జెట్స్ వచ్చాయో దానిపైన ట్యాక్స్ పే చేయకపోవడం కూడా ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది. పుష్ప 2 సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదరులు మొదటి రోజు ఐటీ సోదాలు కొనసాగించారు. అయితే దిల్ రాజు ఇటీవల నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు ట్యాక్స్ రిటర్న్ పై అధికారులు కూడా ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు దానికి సంబంధించిన
డీటెయిల్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఉదయం నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఐటీ సోదాలు కొనసాగాయి. అయితే ఈ రోజు 4వ రోజు మాత్రము దిల్ రాజు వాళ్ళ ఇంట్లో కంటిన్యూస్ గా 4 రోజుల నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగించారు. అయితే ఇందాక ఎప్పుడైతే దిల్ రాజు వాళ్ళ ఇంట్లో ఐటీ సోదాలు ముగించాయో ఆ తర్వాత వాళ్ళు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఐటీ అధికారులకి సంబంధించిన వెహికల్ లోనే దిల్ రాజుని ఇక్కడ బంజారా హిల్స్ లోని సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు ఐటీ అధికారులు. అయితే ఎస్ఎస్పీ కార్యాలయంలో ఇప్పటికీ కూడా ఐటీ సోదాలు అయితే మొదలైనాయి అని చెప్పాలి. అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి సమయంలో ఏవైతే ఈ మూవీస్ రిలీజ్ అయినాయో ఆ బడ్జెట్ భారీగా రావడం వల్లనే ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజుకి దిల్ రాజు వాళ్ళ ఇంట్లో ఐటీ సోదాలు అయితే ముగించే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే 6 బ్యాగులను అయితే వాళ్ళు సీజ్ చేశారు. ఇంకా వాళ్ళ మిస్సెస్ రెండో రోజు ఏదైతే ఐటీ సోదాలు కొనసాగాయో ఆ రోజు వాళ్ళ మిస్సెస్ తోని కూడా కొన్ని కీలకమైన లాకర్లు కూడా వాళ్ళు ఓపెన్ చేశారు. అయితే దిల్ రాజ్ కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో కూడా దిల్ రాజ్ వాళ్ళ కూతురు అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే ఐటీ అధికారులు నిర్వహించారని చెప్పాలి. ఇప్పుడు ఇంకా 3rd ఫ్లోర్ లో ఏదైతే ఇక్కడ బంజారా హిల్స్ లోని సాగర్ సొసైటీలోనే వాళ్ళ ఆఫీస్ లో 3వ ఫ్లోర్ లో అయితే ఒక అర్ధగంట నుంచి ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఐటీ అధికారులు అయితే దిల్ రాజుని ఆయన పర్సనల్ వెహికల్ లో కాకుండా వాళ్ళ వెహికల్ లోనే తీసుకొస్తూ అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ దొరకడంతో అయితే మళ్ళీ ఇప్పుడు బంజారా హిల్స్ లోని ఆఫీస్ కి అయితే వాళ్ళు రావడం జరిగింది. ఇంకా కొంచెం సమయం వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇంకొక గంట సమయం వరకు పడుతుందని చెప్పి కూడా మనకైతే వచ్చిన అప్డేట్. రాజేంద్ర, థ్యాంక్ యూ సుప్రియ. మొత్తంగా దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. 4 రోజుల పాటు సాగిన ఈ ఐటీ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం తమ వాహనంలో దిల్ రాజును శ్రీనగర్ కాలనీలో ఆఫీస్కు ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. ఆర్థిక లావాదేవీలపై దిల్ రాజును ఐటీ అధికారులు విచారించే ఛాన్స్ ఉంది. ఈరోజు పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏకకాలంలో దిల్ రాజు ఇల్లు, ఆఫీసు, అనేక మంది బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దావోస్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస భేటీలు కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ కానున్నారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు చంద్రబాబు. తర్వాత విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే సమయం ఇస్తే ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, చెప్పండి, మొత్తంగా ఈరోజు చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు దావోస్ పర్యటనను ముగించుకొని నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉదయం ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగారో అప్పుడు కూడా కొన్ని కీలక సమావేశాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన ఆల్రెడీ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే దావోస్ పర్యటన అంతా కూడా దాదాపుగా 15 మంది పారిశ్రామికవేత్తలు, పలు ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి సీఈఓలతోటి ఆయన భేటీ అయ్యారు. అలాగే రాష్ట్రానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే వారికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఎలా సహకరించాలి అనే దానికి సంబంధించి దావోస్ పర్యటన ఆద్యంతం కూడా పారిశ్రామికవేత్తల
పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పేందుకు ఉన్నటువంటి అవకాశాలను ఆయన వివరించడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేటువంటి రాయితీలు ఏమున్నాయి, రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే అమరావతి కేంద్రంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవే కంపెనీస్ని ఆహ్వానిస్తున్నారు, ఎక్కడైతే అనుకూలంగా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటివి కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ప్లేసెస్ అనుకూలంగా ఉంటాయి, అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సమావేశాల్లో అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఏదైతే ఉందో, ఏదైతే 2025-26కి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వవలసినటువంటి నిధుల అంశాలకు సంబంధించినటువంటి చర్చ అయితే కీలకంగా జరగబోతా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే అమరావతి, పోలవరానికి సంబంధించి కొన్ని నిధులను కేంద్రం విడుదల చేసినప్పటికీ కూడా విడుదల చేయడము, ప్రకటించడం కూడా జరిగింది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలను కొంత చూడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో ఈరోజు చంద్రబాబు నాయుడు కొంత కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక దీనికి సంబంధించి ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ అవుతారు. ఈ భేటీలో కూడా కొన్ని కీలక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అందుతున్నటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో దానిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా తోడ్పాటు అందించబోతూ ఉన్నారు, ఇప్పటికీ ఏవైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, ఇంకా ఎంత అంటే ఫైనాన్షియల్గా కొంత ఆంధ్రప్రదేశ్ క్రైసిస్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడంలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు కేంద్ర మంత్రులతోటి భేటీలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ఇక ఈవినింగ్ ఏదైతే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో దావోస్ పర్యటనలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు, పారిశ్రమలతోటి కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు కూడా అటు టీడీపీ శ్రేణులన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్తో గడపబోతున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ కాంతి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం ఏర్పడుతున్నాయి. తాజాగా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదని, తమ ప్రభుత్వంలో ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులుగా గ్రామ సభ మారింది. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు టమాటాలు విసిరారు. దీనికి బదులుగా కాంగ్రెస్ నేతలపైకి బీఆర్ఎస్ నేతలు కుర్చీలు విసిరారు. పోటాపోటీగా ఇరు వర్గాలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ నేతలు కింద కూర్చొని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని సమాధానం చెప్తారా? ప్రజలకి ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం ఏర్పడుతున్నాయి. తాజాగా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదని, తమ ప్రభుత్వంలో ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులుగా గ్రామ సభ మారింది. ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు టమాటాలు విసిరారు. దీంతో బదులుగా కాంగ్రెస్ నేతలపైకి బీఆర్ఎస్ నేతలు కుర్చీలు విసిరారు. పోటాపోటీగా ఇరు వర్గాలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ నేతలు కింద కూర్చొని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు. అనిల్ కుమార్. రాజేంద్ర హన్మకొండ జిల్లా కమలాపూర్ నియోజకవర్గంలో ఈ రోజు నిర్వహించిన గ్రామ సభ గందరగోళానికి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ రోజు ఉదయం కౌశిక్ రెడ్డి చేరుకున్న కమలాపూర్ గ్రామాన్ని చేరుకుని గ్రామ సభ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట గురి కావడం జరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో ఎలాంటి ఇల్లులు కేటాయించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు ప్రశ్నిస్తుంది? మేము గ్రామ సభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకొని లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేపడుతున్న తరుణంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇలా అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కమలాపూర్ ఏఎంసీ చైర్మన్ ఝాన్సీ ప్రశ్నించడం జరిగింది. గత 10 ఏళ్లలో మీరు చేయలేరు, మేము ఇప్పుడు చేస్తుంటే ఇలా అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఒక్కసారిగా అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కౌశిక్ రెడ్డి మీదికి దాడికి ప్రయత్నం చేయడం జరిగింది. కుర్చీలతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుగా సీన్ క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తమ వెంట తెచ్చుకుని టమాటాస్ తోని దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి పోలీసులు కౌశిక్ రెడ్డిని తరలిస్తున్న సమయంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం మీద చెప్పులతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కాసేపటి వరకు ఇరు పార్టీల వారు కూడా రోడ్డు పైన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి పోలీసులు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ అనిల్. విశాఖ భీమిలో హనీ ట్రాప్ కలకలం సృష్టించింది. ఈ నెల 18న శ్రీకాకుళం వాసి రామారావుకు ఒక యువతి ఫోన్ చేసింది. ఆ తర్వాత రోజు రామారావు పెద్దపాలెం వెళుతుండగా మరోసారి యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా సంగివలసలోని మూడుగుళ్ల దగ్గరకు రావాలని తెలిపింది. యువతి ఫోన్ కాల్తో మూడుగుళ్ల దగ్గరకు రామారావు వెళ్ళాడు. ఆ తర్వాత రామారావును గుర్తు తెలియని 4 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. డాకమరిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి రామారావు నుంచి 48,000 నగదు, బ్యాంక్ ఖాతాలో ఉన్న మరో 7,000తో పాటు ఏటీఎం కార్డులను కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, మొత్తంగా వరుసగా హనీ ట్రాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, విశాఖపట్నంలో జరుగుతున్న హనీ ట్రాప్ కేసులు కనుక చూస్తే కనుక పోలీసుల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈ కేసులన్నీ కూడా నమోదవుతున్నాయి. వరుస హనీ ట్రాప్ కేసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉంటుంది కానీ మరికొన్ని కేసులు వస్తూ ఉన్న నేపథ్యంలో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ రోజు విశాఖపట్నం భీమిలి పరిసర ప్రాంతాల్లో మరొక కేసు నమోదైంది. దీనికి సంబంధించి వివరాలు కనుక చూసుకుంటే కనుక శ్రీకాకుళంకి చెందిన ముంజా రామారావు అనే వ్యక్తి కూతురు ఇక్కడ విశాఖ భీమిలి దగ్గర
పెద్దిపాలెంలో ఒక హాస్టల్లో ఆమె చదువుకుంటుంది. ఆమెని తీసుకురావడానికి అతను తరచుగా విశాఖ భీమిలికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అది గమనించిన కొంతమంది వ్యక్తులు ఈ నెల 19వ తేదీన తన కుమార్తెను అతను తీసుకురావడానికి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఒక మహిళ అతనికి ఫోన్ చేసింది. పదే ఫోన్ చేస్తూ తన మీద ఇష్టాన్ని ప్రదర్శిస్తూ తనని కలుసుకోవాలి అని అంటే తంగివలస మూడుగుల దగ్గరికి రావాలి అని చెప్పి ఆమె అతనితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అతను ఆ ఫోన్ కి స్పందించి అక్కడికి వెళ్ళడం జరిగింది. రామారావు అక్కడికి చేరుకోగానే దాదాపుగా 6 వ్యక్తులు అక్కడికి వచ్చి అతన్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతని దగ్గర నుంచి కొంత నగదుని అలాగే సెల్ ఫోన్స్ ని ఏటీఎం కార్డ్స్ ని కూడా తీసుకుని ఆ ఏటీఎం కార్డ్స్ లో ఉన్న డబ్బుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని అతన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. దీంతో అతను ఒకసారిగా షాక్ కి గురై కొద్దిసేపటి తర్వాత పోలీసుల్ని సంప్రదించి ఈ విషయం మొత్తం వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ వ్యవస్థను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే ఫోన్ కాల్స్ డేటాను కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమేమి జరిగాయి అన్న నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనకి సంబంధించి వరుస ఘటనలు చూసుకుంటే కనుక ఇందులో ఇప్పటికే అతను ఇచ్చిన సమాచారం సీసీ ఫుటేజ్ వ్యవస్థ ఆధారంగా వాళ్ళు మొత్తంగా 3 అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇంకా మరికొంతమంది ఉన్నట్లుగా వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే వీళ్ళకి ఆ వివరాలు అయితే పోలీసులకి లభ్యమయ్యాయి. 3 వ్యక్తులు విశాఖకు చెందిన పాత రౌడీ షీట్ ఉన్న వ్యక్తులుగా వాళ్ళు గుర్తించడం జరిగింది పోలీసులు. మరికొంతమంది కూడా ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఈ ముఠాలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మాత్రం చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి వివరాల్ని మరి కాసేపట్లో విశాఖ పోలీస్ అధికారులు వెల్లడించే అవకాశం అయితే మాత్రం ఉంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు చూస్తే పోలీసులు సైతం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సైబర్ నేరాల మీద కానీ లేకపోతే ఇటువంటి కేసుల మీద కానీ పూర్తి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అన్వాంటెడ్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుమానించి తీరాలి అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ. అంబేద్కర్ కోనసీమ జిల్లా సామంతకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి సమయంలో ముఖానికి మాస్క్ ధరించి ఆలయంలోకి ప్రవేశించిన 2 దొంగలు తొలిత సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వైర్లు కట్ చేసి కెమెరాను చెరువులో పడేశారు. ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు దోచుకువెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సామంతకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి సమయంలో ముఖానికి మాస్క్ ధరించి ఆలయంలోకి ప్రవేశించిన 2 దొంగలు తొలిత సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వైర్లు కట్ చేసి కెమెరాను చెరువులో పడేశారు. ఆలయంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలను దోచుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గుంటూరులో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాశాఖలో నారా లోకేష్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని నేతలు కొనియాడారు. మరి వాళ్ళ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఉమ్మడి కూటమిలో విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న చిరంజీవి నారా లోకేష్ బాబు గారికి
మరి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యువకులం పాదయాత్ర చేసి ఎంతోమంది యువకుల మనోభావాలని ఆకట్టుకొని ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడటానికి ప్రధానంగా ఒక ఆయుధంలాగా పనిచేసిన నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సరావుపేట నియోజకవర్గం నుంచి చదలవాడ అరవింద్ బాబు, అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ గుంటూరు 2వ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా మరి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన్యం మోహన్ కృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అందరూ కూడా దీన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ చదలవాడ అరవింద్ బాబు. మనందరి అభిమాన నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని మార్చిన నాయకుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారు, మరి గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసిన, కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా చేసిన, సభ్యత్వ నమోదులో తనదంటూ మార్కును సృష్టించుకున్నటువంటి 1,70,00,000 సభ్యత్వాలు ఇవాళ విజయవంతంగా పూర్తి చేసిన నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారైనటువంటి మా నారా లోకేష్ బాబు గారి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా తన మార్కును సృష్టించి ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్మీడియట్లో కూడా ప్రతిరోజు అతని జన్మదినం లాగానే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి, మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించినటువంటి నాయకుడు మా నారా లోకేష్ బాబు గారు. మరి ఇవాళ వారి జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యాలయం దగ్గర వారికి పూలాభిషేకం కానివ్వండి, పాలతో అభిషేకం కానివ్వండి, ఇవాళ టపాసులు చాల్చుకొని మిఠాయిలు పంచుకొని వారి జన్మదినాన్ని మేమందరం కూడా మా ఇంట్లో మా జన్మదినం లాగా మేము జరుపుకుంటా ఉన్నాం.